హాయ్ ఫ్రెండ్స్, ఒక పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఒక భిక్షగాడున్నాడు. అక్కడికి రాకపోకలు జరిపే రైల్లో ప్రయాణించే వాళ్ళని భిక్షం అడిగి బ్రతికేవాడు. ఒకరోజు అతను ఎప్పటిలాగే భిక్షం అడుగుతుండగా సూటు బూటు వేసుకుని పొడవుగా ఉండే ఒక వ్యక్తిని చూశాడు. అతని దుస్తులు చూసి అతను చాలా ధనవంతుడు అనిపించడంతో ఇతని దగ్గర అడిగితే చాలా పెద్ద మొత్తం వస్తుంది అని అనుకుని అక్కడికే భిక్షం ఎత్తడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ వ్యక్తి భిక్షగాడిని చూసి ఇలా ప్రశ్నించాడు, నువ్వెప్పుడు అడుగుతూనే ఉంటావు, ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చావా అని. వెంటనే భిక్షగాడు బాధతో ఇలా స్పందించాడు, సారు, నేనొక బిచ్చగాడిని, ఎవరినైనా అడగడం తప్ప నేనేమివ్వగలను చెప్పండి, నా పరిస్థితి అడుక్కోవడం తప్ప ఇంకేం చేతకంది అని అన్నాడు. అప్పుడు ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తి, మరి నువ్వేం ఇవ్వలేకపోతే అడిగే హక్కు కూడా నీకు ఉండదు కదా, నేనొక వ్యాపారిని, లావాదేవీల్లోనే నమ్మకం ఉంటుంది, నువ్వు నాకేదైనా ఇస్తేనే నేను నీకు బదులుగా ఇంకేదైనా ఇవ్వగలుగుతాను అని చెప్పి ఆ పొడవాటి సూటు బూటు వేసుకున్న వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన బెచ్చగాడు ఆయన మాటలను మదిలోకి తీసుకుని తీవ్రంగా ఆలోచించాడు. నాకు పెద్దగా డబ్బు ఎందుకు దొరకడం లేదు, నేను ఎవరికైనా ఏదైనా ఇవ్వలేని స్థితిలో ఉన్నాననేగా కారణం అని అనుకున్నాడు. ఎవరికి ఏమి ఇవ్వగలనా అని ఆసక్తిగా ఆలోచించాడు. కానీ ఎవ్వరికీ ఏమీ ఇవ్వకుండా ఎప్పటికీ ఇలా అడిగేయడం సరైందేనా అనే ఆలోచన అతనిలో పుట్టింది. ఆ బిచ్చగాడు దీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఎవరు భిక్ష ఇచ్చినా వాళ్ళకి ఏదైనా తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కానీ తను ఒక బిచ్చగాడు, మరి తన దగ్గర ఏమీ ఉండదు కదా, తిరిగి ఏమివ్వాలి అనే సందేహంతో 2 రోజుల పాటు సమాధానం లేకుండా భిక్షాటన చేయకుండా అలాగే కూర్చునుండిపోయాడు. 3వ రోజు రైల్వే స్టేషన్లో కూర్చునుండగా అక్కడ దగ్గరలో పూస్తున్న కొన్ని పూల చెట్లు కనిపించాయి. నేను ప్రజల దగ్గర నుంచి భిక్షం తీసుకుంటున్నాను కదా, వారికి ధనవంతుల్లా ఏమివ్వలేకపోయినా ఈ పువ్వులు ఇవ్వచ్చు కదా అని ఆలోచించాడు. వెంటనే పూలు కోసుకుని భిక్షాటన చేస్తూ ట్రైన్లోకి ఎక్కాడు. సరిగ్గా అప్పుడు భిక్ష అడగడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా అతనికి భిక్ష ఇస్తే దానికి ప్రతిగా వాళ్ళకి పూలిచ్చేవాడు. ప్రజలు కూడా సంతోషంగా అతని దగ్గర పూలు తీసుకోవడంతో అతనికి కూడా చాలా సంతృప్తిగా అనిపించింది. ప్రతిరోజు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న పూల చెట్ల దగ్గరికి వెళ్ళడం, ఆ పువ్వులు కోసుకోవడం, భిక్ష ఇచ్చిన ప్రతి వారికి ఆ పూలు ఇవ్వడం, ఇదే ఇప్పుడు అతని దినచర్య. అలా కొద్ది రోజుల్లోనే అతను గమనించిన విషయం ఏంటంటే పువ్వులు ఉన్నంతకాలం ఎంతోమంది అతనికి సరైన భిక్ష వేశారు. అయితే పూలు లేని రోజు మాత్రం అంతగా డబ్బులు వచ్చేవి కావు. ఈ సంఘటన రోజు పునరావృతం అవుతూ వస్తుంది. సరిగ్గా అదే సమయంలో ముందు కనిపించిన సూటు బూటు వేసుకున్న వ్యక్తి ఆ రోజు కూడా కనిపించాడు. దీంతో ఆ యాచకుడు అతన్ని మళ్ళీ భిక్ష అడిగాడు. అప్పుడు ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తి, నీ చేతిలో ఏదైనా ఉంటే దాన్నే ఇవ్వు, అప్పుడు నీవు భిక్ష కంటే ఇదే గొప్ప అనే విషయాన్ని తెలుసుకోగలుగుతావు అని చెప్పి ట్రైన్లో కూర్చున్నాడు. ఆ పొడవాటి వ్యక్తి నుంచి పూలిచ్చే ప్రేరణ పొందిన భిక్షగాడు వెంటనే అతని వద్దకు వెళ్ళి, ఈరోజు నేను మీకు పువ్వులు ఇవ్వాలనుకుంటున్నాను, మీరు నాకు భిక్ష ఇస్తే ప్రతిగా నేను మీకు ఈ పువ్వులు ఇస్తాను అని అన్నాడు నవ్వుతూ. అప్పుడు సూటు బూటు వేసుకున్న వ్యక్తి కొద్దిపాటి డబ్బిచ్చాడు. భిక్షగాడు కూడా పువ్వులిచ్చాడు. ఇది చూసిన ఆ వ్యక్తికి చాలా ఆనందం కలిగింది. వావ్, అద్భుతంగా ఉంది, ఇప్పుడు నువ్వు కూడా నా మాదిరిగా ఒక వ్యాపారస్తుడు అయిపోయావు అంటూ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. అయితే అతని మాటలు మళ్ళీ భిక్షగాడి హృదయంలోకి చొచ్చుకుని వెళ్ళాయి. నిజమే కదా, నేను కూడా ఇప్పుడు ఒక రకంగా వ్యాపారినే, భిక్ష తీసుకుంటున్నాను, దానికి బదులుగా పూలు ఇస్తున్నాను, కాబట్టి నేను అడుక్కోవడం లేదు అని అనుకున్నాడు. ఆ భావన అతనిలో ఆనందాన్ని కలిగించింది. దీంతో అతని కళ్ళు చెమర్చాయి. ఇప్పుడు ఎక్కడో నాకు విజయానికి దారితీసే తాళాలు దొరికాయనుకున్నాడు. దాంతో అతను పూల వ్యాపారం మొదలుపెట్టి ఇప్పుడు చెట్ల నుంచి కాదు, దగ్గరలో ఉన్న మార్కెట్ నుంచి పూలు కొనడం, దానికి ₹1, ₹0.50 లాభం వేసుకుని ఆ ట్రైన్లో అమ్మడం మొదలుపెట్టాడు. దీంతో అతి త్వరలోనే అతను ఒక గొప్ప వ్యాపారిలా మారిపోయాడు. ఎంతలా అంటే ఆ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల అతనికి దాదాపుగా 2-3 పూల దుకాణాలున్నాయి. అలా గొప్పగా ఎదిగిన వ్యక్తి మరోసారి మొదట కనిపించిన ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తిని కలిశాడు. దాంతో ఈసారి అతను భిక్ష అడగలేదు, కరచాలనం చేశాడు. అంటే షేక్ హ్యాండ్. థ్యాంక్ యూ సార్, మీరు నాకు ఇచ్చిన ఆలోచన వల్ల ఈరోజు నేను కూడా ఒక వ్యాపారస్తుడిగా మారాను, దీనికి నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను అని అన్నాడు. దాంతో ఆ సూటు బూటు వేసుకున్న వ్యక్తి ఒక్కటే అన్నాడు, ఈ ప్రపంచంలో తిరిగి ఇచ్చే స్తోమత లేని వాళ్ళెవ్వరికీ కూడా అడిగే స్తోమత ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ ప్రపంచంలో మనం తిరిగి ఇవ్వగలిగేది ఏదో ఒకటి ఉంటుంది. అది డబ్బు రూపేణా లేదంటే మన స్థాయికి తగ్గట్టుగా దాన్ని మనం గుర్తిస్తే మనం కూడా ప్రపంచంలో ఎవరి దగ్గర ఉచితంగా చేయి చాచే అవసరం రానే రాదు. మరి ఈ కథపై మీ కామెంట్ ఏంటి? తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.